Audio Jungle. Audio Jungle. Hi everyone, welcome to my channel. Today discussing the circles fourth part. So ఈ fourth part లో మనం డిస్కషన్ చేసే టాపిక్స్ ఆర్ ఫస్ట్ వన్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్, సెకండ్ వన్ పవర్ ఆఫ్ ది పాయింట్, థర్డ్ వన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఫోర్త్ వన్ లెంత్ ఆఫ్ ది కార్డ్. సో ఈ 4 టాపిక్స్ ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నౌ ఫస్ట్ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో జనరల్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ బై s ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సో జనరల్ ఈక్వేషన్ ని s తో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. అదే విధంగా సమ్ నోటేషన్స్. S1 means x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c. Next, S11 x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. Next notation, S12 equal to x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 plus c. అంటే ఫార్ములాస్ లో మనం ఈ ఈక్వేషన్ మొత్తం రాయకుండా S1, S11, S12 రిప్రజెంటేషన్ చేస్తాం. అప్పుడు ఈ ఫార్ములాస్ లో మనం అప్లై చేయాలి. ఓకే, నౌ ఫస్ట్ టాపిక్ హియర్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. అంటే ఒక పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ తో ఎలా ఉంటుంది. సో if s equal to 0 is a circle. S equal to 0 means equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 with center c equal to minus g comma minus f and radius under root of g square plus f square minus c. Here first point. So S11, if S11 greater than 0, then P lies outside of this circle. సో ఈ కండిషన్ ఎందుకు రాయాలి అంటే, పాయింట్ P అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటే సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ కి డిస్టెన్స్ ఇస్ ద రేడియస్. అంటే రేడియస్ కంటే C నుండి P డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో సెంటర్ minus g comma minus f, point P x1 comma y1. ఇక్కడ CP greater than R. CP means C నుండి P distance, R అంటే radius of the circle. So here squaring on both sides చేద్దాం. Squaring on both sides చేస్తే CP square greater than R square. CP square means center నుండి P కి distance using the 2 points formula. x1 plus g whole square plus y1 plus f whole square greater than r is the radius. R square అంటే g square plus f square minus c. So you can expand the equation, x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus ఇంకేమొస్తుంది g square plus f square greater than g square plus f square minus c. సో రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి g square f square f square క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ ఏముంటుందంటే x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 మైనస్ అనేది ఇన్సైడ్ తీసుకొస్తే ప్లస్ c గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c గ్రేటర్ దాన్ 0 అయింది. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ బై S11 ఆల్రెడీ నోటేషన్ నేర్చుకున్నాం. S11 అంటే x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. సో ఈక్వేషన్ మొత్తం రాయకుండా S11 గ్రేటర్ దాన్ 0, దెన్ పాయింట్ P లైస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సర్కిల్. అంటే
పాయింట్ అనేది మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1. అప్పుడు ఆ వాల్యూ పాజిటివ్ వస్తే పాయింట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ S11 అంటే వాల్యూ, ఆ వాల్యూ పాజిటివ్ వస్తే ద పాయింట్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ S11 ఈక్వల్ టు 0 ఉంటే ద పాయింట్ P లైస్ ఆన్ ది సర్కిల్. ఇక్కడ ఏమొస్తుంది కండిషన్, C నుండి P డిస్టెన్స్ ఈక్వల్ టు R రేడియస్, Cp square minus R square equal to 0. Cp square minus R square means S11 equal to 0. So, ఇక్కడ S11 equal to 0, the point P lies on the circle. Next, S11 less than 0, the point P lies inside of the circle. అంటే పాయింట్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటే రేడియస్ కంటే C నుండి P కి డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే హియర్ Cp less than R, Cp square minus R square less than 0 అంటే S11 less than 0. Cp square minus R square value S11 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. సో S11 less than 0, then the point P lies inside of the circle. Next, power of the point నేర్చుకుందాం. So here power of the point. What is the power of the point అంటే if C is the center and R is the radius and let P be any point on the plane, P be any point on the plane of the circle, the value of Cp square minus R square, the value of Cp square minus R square value anta S11 is called the power of the point P with respect to the circle S equal to 0. Power of the point with respect to the circle S equal 0. S equal 0 means the general equation of the circle. Leda, if a secant line, this is the secant line, the line passing through a point P, the secant line passing through the point P cuts the circle in any 2 points A and B. Cut the circle at any points on the circle A and B, then PA into PB is called power of the point P. Power of the point P, PA into PB. And PA into PB, power of the point P and Cp square minus R square. Cp square minus R square value S11. And PA into PB equal to S11. This is the power of the point. S11 means x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. Next, ఇక్కడ కూడా 3 conditions ఉన్నాయి. So here power of the point on the circle is 0. Power of the point on the circle is 0. The point lies on the circle. The point lies on the circle, then the power of the point is 0. అంటే if S11 equal to 0, then the power of the point is 0 as well as the point lies on the circle. So next, second point, power of the point is positive if the point lies outside of the circle. Power of the point is positive. ఎప్పుడు వస్తుంది పాజిటివ్ అనేది if S11 greater than 0 అయితే, S11 greater than 0 అయితేనే the point outside of the circle. The point outside of the circle unte the power of the point is positive. Third one, if S11 less than 0, then the power of the point is negative as well as the point lies inside of the circle. The point lies inside of the circle. If P of x1 comma y1 is the exterior point of the circle, x is equal to 0, then the length of the tangent, ikkada entidi length of the tangent from the point P is under root of S11. So here what is the tangent means? The line touches the circle at only one point. The line touches the circle at only one point, then the line is called the tangent line. So ikkada line equation touches the circle at point A from the external point P of x1 comma y1 nundi మనం డ్రా చేస్తున్నాం. Then the PA distance is called length of the tangent.
So here PA, length of the tangent, is under root of S11. Next, the equation of the chord joining the 2 points A of x1, y1, B of x2, y2 on the circle S equal to 0 is S1 plus S2 equal to S12. S1 plus S2 equal to S12. This is the equation of the chord. So here S1 ante x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1, f of y plus y1 plus c. S2 ante 1 plus లో 2 ఉంటుంది. x1 x2 plus y1 y2 plus g of x plus x2 plus f of y plus y2 plus c. S12 అంటే ఆల్రెడీ మన నోటేషన్ లో రాసుకున్నాం. ఇక్కడ a of x1, y1, b of x2, y2, 2 points. So next one here, length of the chord. This topic is the 4 marks question. మీ IP కి చాలా ఇంపార్టెంట్. 4 marks questions, length of the chord formula. So ఇక్కడ length of the chord అంటే ఇక్కడ AB is the chord equation కదా, AB అనేది chord. సో length find out చేయాలి. So length of the chord AB bar equal to 2 into under root of r square minus d square. This is the formula. AB bar equal to 2 into under root of r square minus d square. So here r is the radius of this circle. R is the radius of this circle. ఇక్కడ జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి రేడియస్ ఏమొస్తుంది, r equal to under root of g square plus f square minus c. Next, so here d is the length of the perpendicular from center of the circle to AB bar. AB bar is the line equation. D అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి AB bar కి perpendicular distance. ఆ ఫార్ములా ఏంటంటే మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్ నేర్చుకున్నాం. The point x1, y1 నుండి లైన్ కి perpendicular distance formula modulus of a x1 plus b y1 plus c by under root of a square plus b square. This is the D, length of the perpendicular from center to the line. R means radius of the circle. So length of the chord AB bar equal to 2 into under root of r square minus d square. This is the very important. Okay. Next, 1 or 2 problems solve చేద్దాం. ఇక్కడ the power of 1, 1 with respect to the circle is 3, then k value find out చేయాలి. పవర్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. S11 పవర్ ఆఫ్ ది సర్కిల్, S11 ఈక్వల్ టు 3. S11 మీన్స్ ద పాయింట్ అనేది సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3y1 ప్లస్ k ఈక్వల్ టు 3. ఇక్కడ x1 y1 మీన్స్ 1, 1. So 1 square 1, 1 square 1 minus 4 into 1 plus 3 into 1 plus k equal to 3. So here 3 1s are 3, 3 3 get cancelled. Remaining 1 plus 1 2, 2 minus 4 minus 2 plus k equal to 0, k equal to 2. This is your answer. Ante power of the point is S11. S11 means x1 square plus y1 square plus 2g x1 plus 2f y1 plus c. Distance lo undi. So here question is, a chord of length 24 units is at a distance of 5 units from the center of the circle. Then the radius of the circle find out cheyali. So ikkada length of the chord 24 units. Center nundi aa chord ki man perpendicular లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సెంటర్ నుండి లైన్ డ్రా చేస్తే. సో అప్పుడు హాఫ్ ఆఫ్ ది పార్ట్ టోటల్ 24 యూనిట్స్. దిస్ ఇస్ ద 12. సో సిడి నుండి 5 యూనిట్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది రేడియస్. సో ఇక్కడ సిడిబి ట్రయాంగిల్, సిడిబి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Then అప్పుడు CB square equal to CD square plus BD square. CB square means R square. ఇక్కడ CD square అంటే 5 square plus 12 square.
So r square equal to 25 plus 144. R square equal to 169, R equal to 13 units. This is the radius of the circle. 13 units. R equal to 13 units. This question is very important for your EAMCET exam. Okay. Thank you everyone. Please watch the full video. For more videos, please subscribe my channel. Have a nice day. Bye.